దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 18 వరకు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడి మాకు వినుబుద్ధిని గ్రహించు హృదయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. గతంలో 2 days బ్యాక్ మనం నేర్చుకున్నాం కదా, రాకడలో ఎత్తబడాలంటే మెలకుగా ఉంటే సరిపోదు, సిద్ధపాటు అవసరమని. మెలకుగా ఉన్న వాళ్ళందరూ బూర స్వరం విన్నారు, కానీ సిద్ధపడిన వాళ్ళే వెళ్ళారు. సో క్రైస్తవుల్లో మెలకుగా ఉండే శాతం బాగానే ఉంటుంది. అంటే కొంతమందికి బూర కూడా వినిపించకుండా ఉండదు. వినిపించే భక్తి చేస్తే ఏం ప్రయోజనం? అల్టిమేట్గా వెళ్ళాలంటే సిద్ధపాటు కూడా అవసరం. అది 24లో చెప్పి మెలకువ సిద్ధపాటు అని ఇమీడియట్గా 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి చెప్పిన మాటని మనం గుర్తు చేసుకుందాం. ఈరోజు మరొక అంశాన్ని 14లో 25:14 యజమానుడు తన దాసులను పిలిచి, కింద యజమానుడు అన్నది ఒక మనుషుడని పైన ఉంది, కానీ కిందకు వస్తూ ఉంటే యజమానుడు అని ఉంటుంది. యజమానుడు తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి. అయితే దేవుడు భక్తులు ఎలా అంటే యజమాని దాసులు. లూకా సువార్తలో కూడా ఉంది, అప్పగించినవి అన్నీ చేసి మేము నిష్ప్రయోజనమైన దాసులము, చెయ్యవలసిందే చేశాం అన్నది ఉంటుంది. ఇప్పుడు చూస్తే యజమానుడు తన ఆస్తిని తన దాసులకు అప్పగిస్తున్నాడు. ఎలా అప్పగిస్తున్నాడు? దాసులందరికీ ఒకే రీతిగా అప్పగించట్లా. ఎవరికైనా పరిచర్యలు కానీ, చదువులు కానీ, సామర్థ్యం కానీ, ఉద్యోగాలు కానీ అందరూ ఏసలు అయిపోతే అటెండర్లు ఎవడుంటాడు? మరి అటెండర్ కూడా ఏఎస్ అవ్వాలనే కోరికే ఉంది. అటెండర్ ఎవడవుతాడు? అది ఇక్కడిది అక్కడిది కాదు, దేవుడే వాని సామర్థ్యం చొప్పున అన్నారు. కామన్గా దేవుని దాసులందరికీ చెప్పింది, మారు మనసు కామన్ ఏ స్థాయిడికైనా, పరిశుద్ధ జీవితం కామన్ ఏ స్థాయిడికన్నా. ఎత్తబడాలి అన్ని స్థాయిలోలు కాబట్టి అందరికీ మెలకుగా ఉండడం, ప్రార్థన చేయటం అవసరం. కానీ దేవుని రాజ్య విస్తరణలో దేవుడు వారి సామర్థ్యాన్ని అనుసరించి వారికి తలాంతులు ఇచ్చాడు. అరే బాబు, నువ్వు 500 మంది సంఘాన్ని కట్టాలి కనుక నువ్వు 5 గంటల ప్రార్థన చేయి, నువ్వు 100 మంది సంఘాలు చేయి, గంట ప్రార్థన చేయి, ఇట్లా చెప్పలే. సామర్థ్యాలు ఎక్కడిచ్చాడంటే వారి పరలోక రాజ్యానికి సంబంధించిన, తన ఆస్తికి సంబంధించిన దాంట్లో వారికి సామర్థ్యాన్ని బట్టి. ఆస్తి ఆయనది, మన సామర్థ్యం ఎంతో ఆయనకే తెలుసు. తలాంతులు కూడా ఆయనయే, ఆయన వారికి ఇస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 5 ఇచ్చినా, 2 ఇచ్చినా, 1 ఇచ్చినా అక్కడ రాసింది ఏముంది? వాటితో వ్యాపారం చెయ్యాలి. ఏం వ్యాపారం చేయమని చెప్పలేదు ఆయన, వ్యాపారం చేయమన్నాడు. నువ్వేమన్నా చెయ్యి, అల్టిమేట్గా దాన్ని డబల్ చేయాలి. ఏ రీతిగా చేస్తామనేది
చాలామంది పెద్దలు ఉంటారు, పిల్లలకి ఇచ్చారే బాబు నన్ను ఎంత ఇస్తున్నాను రా, నువ్వు సెట్ అయిపో, దీంతో ఏమన్నా బాగుపడు అని చెప్తారు. ఇప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళకో పిల్లలు ఉన్న వాళ్ళకో అరే నీ పాకెట్ మనీ 1000 రూపాయలు ఇస్తున్నాను రా నెలంతా చూసుకోమంటారు. కానీ 30 రోజుల్లో ఏమేం తినాలని కూడా రాసేవారు, డబ్బులు మాత్రమే ఇస్తారు. దీన్ని నువ్వు చెయ్యి అంటారు. అలాగనే సామర్థ్యాన్ని బట్టి దేవుడు తలాంతులు ఇచ్చినప్పుడు నువ్వు ఏమన్నా చేయి, కానీ అయ్యి మటుకు డబల్ అయ్యేదే కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కిందకు వచ్చిన తర్వాత ఒక తలాంతోడు ఏమన్నాడంటే తన యజమానుని 18 చదువుమా. ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. ఇదంతా ఎవరిది? యజమానుని సొమ్ము. పైన ఆస్తి అన్నారు, కింద సొమ్ము అన్నారు, మధ్యలో తలాంతులు అన్నారు. ఈ సొమ్మును యజమానుని సొమ్ము అనుకోకుండా నాది అనుకునేవాడికి ఏముండదు. అసలు మన సామర్థ్యం మనకు తెలియదు, ఆయన ఇస్తాడు. నీకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీది నాది బాధ్యత ఏంటంటే ఇచ్చిన దాంతో ఏం చేస్తున్నావు అనేది, ఇచ్చిన దాంతోనే ఆయన వచ్చేపాటికి ఎంత చేసావన్నది. ఇందులోనే మనది ఉంది. కానీ ఎంత ఇవ్వాలనేది నీకు తెలియదు, ఎంత ఇస్తాడో నీకు తెలియదు, నీకు ఏమేం కావాలని కోరుకునే హక్కు మనకి లేదు. ఇచ్చిన దాన్ని మటుకు డబల్ చేయాల్సిన బాధ్యత మనది. ఏ రీతిగా చేస్తావని అక్కడ చూస్తే మరలా చెప్తున్న యజమానుడు దాసులు. మనము మన దగ్గర నుంచి ఇవి అప్పగించిన తర్వాత అక్కడ రాసింది తెలుసా, ఆయన ఒక దినమున వచ్చి తన లెక్క చూస్తాడని. నీకు ఇచ్చిన సమయం గురించి, నీకు ఇచ్చిన డబ్బుని గురించి, నీకు ఇచ్చిన తలాంతుని గురించి, నీకు ఇవ్వబడింది ఏదైనా సరే అది నీది కాదు, ఆయన ఇస్తేనే వచ్చింది. ఆ ఇచ్చిన దాని గురించి లెక్క ఆయన అడుగుతాడు. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నవాడు ఎవరు? వ్యాపారం చేసినోడిని, డబల్ చేసినోడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అంటూ, సోమరివైన చెడ్డ దాసుడు అన్నవాడు యజమానుని సొమ్మును ఖర్చు పెట్టినవాడు కాదు, వేషలతో తిరిగినోడిని కాదు, అల్లర్చిల్ల కాదు, వ్యసనాలకు తగలేసినోడిని కాదు, యజమానుని సొమ్ము దాచిపెట్టిన వాడిని సోమరివైన చెడ్డ దాసుడా. ఇప్పుడు మనం తాగుబోతులు తిరిగిపోతుల గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి మనం మాట్లాడుకోవట్లా. యజమానుడికి తన ఆస్తిని ఇవ్వాలనిపించిన ఒక మంచి దాసుడితోనే మాట్లాడుతాం. ఆయనకి నిన్ను చూసి ఏమనిపించింది? ఒకటి ఇవ్వాలనిపించింది. ఒకరిని పిలిచి 5 ఇస్తాడు, ఒకరికి 2 ఇస్తాడు, ఒకడికి ఇస్తాడు. మోస్ట్లీ చాలామంది అలిగేది ఎందుకంటే నాకు కూడా 5 ఇవ్వచ్చుగా అని అలక చేసి ఆ ఒకటిని ఎందుకు మనకు గుర్తింపు లేదు. మన టాలెంట్ ఏంది, నేనేం చేయగలను, నేనేం చేయగలను అనేది నాకంటే ఆయనకి తెలుసు. అందుకనే ఫిలిప్పీ నన్ను బలపరచు వాని, నిన్ను ఎంత బలపరచాలో ఎంతవరకు వాడాలో ఆయనకే బాగా అది తెలుసు. అది తెలిసినప్పుడు 100% మనం ఏం చేయాలి? యజమానునికి అందుబాటులో అప్పగించిన పని నమ్మకత్వంగా చేయటమే. కానీ నాకు అదైతే బాగుండు, ఇదైతే బాగుండు. పత్రికలో కొరింథీ సంఘానికి రాస్తున్న పత్రికలో కూడా పరిశుద్ధాత్ముడు వారి వారి సామర్థ్యము చొప్పున ఆత్మవరాలను, చాలామంది నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు. ఏం ప్రయోజనం? అడగొద్దు. విశేషముగా ప్రవచన వరమును, అంతకు మించి ఇంకోటి చెప్పాల. భాషలు మాట్లాడువాడు అర్థం చెప్పు వరం అంటే దాన్ని ఇంతవరకు ఒక్కడు అడగడం 10 సంవత్సరాల నుంచి అదే చేస్తుంటారు. చెప్పింది భక్తులు చేయరనేది బైబిల్లో ఉంది. వీడు చెప్పింది చేయడు, తోచింది చేస్తారు. అందరూ భక్తులే. మూసినోడికి ఏం వాళ్ళకి వచ్చిందట, అందులో లేదు సార్, మళ్ళీ ముద్ర వేశారు నా మీద. నేను ఎవరికి ఏ ప్రసంగాన్ని ముద్రేను. నేను అనుకుంటున్నా ఒకటి మానేసినోడికి ఏముంది, నాకు అదైతే బాగా చేద్దును, ఇదైతే నా వల్ల కాదు. ఏది ఎవరి వల్ల కావాలండి? ఏది ఎవరి వల్ల? ఇద్దరిద్దరిని పంపించినప్పుడు దేవుడు సెలక్షన్ శిష్యులదా బోధకుడిదా? అసలు సెలక్షన్ ఎట్లా ఉంటుంది? మంది ఆదిలోంచి అంశపోదాం సెలక్షన్ మందే,
మనకి ఏ టాలెంట్ ఉందో చెప్పేది మనం. ఏ పరిమాణంలో ఇస్తే ఏం చేస్తామో నేనేంటో చూపిస్తా, నువ్వేం చూపించాక నువ్వు ఎప్పుడు పోతావో తెలియదు. అసలు మనం ఏమి చూపించలేము. యజమానుడైన వాడు నువ్వు అత్యధికంగా ఆనందించాల్సింది ఏంటంటే, ఈ దాసునికి నా ఆస్తి అప్పగించాలనుకున్నాడు, దాన్ని బట్టి సంతోషించాలి మనం. ఎవడికో లేదండి, మనల్ని నమ్మాడు. తిమోతి పత్రికలో ఏమొస్తుంది, మనం నమ్మదగని వారేమో కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉండి, ఒరే నువ్వేదో చేస్తావనని, నువ్వు వీరా వెనకాల నేను నడిపిస్తా అన్నాడు. మనం సొంతంగా ఏమి పరిశుద్ధాత్మనిచ్చిందే దానికి, సర్వసత్యం నడిపించడానికి, శక్తినిచ్చిందే, వరాలనిచ్చిందే దానికి, పని ఈజీగా చేయటానికి. ఆత్మ వరములన్నీ కూడా మా దేవుని రాజ్యంలో పనులు మనము ఎఫెక్టివ్గా ఫాస్ట్గా చేయడానికే కానీ దాంతో నువ్వు ఫేమ్ అవ్వడానికి కానీ సంపాదించడానికి కానీ కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆస్తిలో యజమానుడు అన్న సంగతి మర్చిపోక, సొమ్ము అన్న సంగతి మర్చిపోవద్దు. సామర్థ్యం అన్న సంగతి నీకు తెలీదు, ఆయనకే తెలుసు. ఎవడికి ఎంత ఇవ్వాలన్నది ఆయనకే. కానీ కంపారిజన్ అనేది అసలు మంచిదే కాదు. నీ సామర్థ్యం నీకు అసలు తెలవదు. ఒక్కటే సంతోషించాను, నా యజమానుడు నన్ను నమ్మి ఒకటి ఇచ్చాడని. ఆడికి ఎంత ఇచ్చాడని కాదు, నువ్వు కూడా నమ్మకస్తుల లిస్టులో వచ్చావు కదా, ఒకటి ఇచ్చాడు కదా. వాళ్ళలాగా 5 ఇస్తాడో ఇవ్వడో ఆయన సామర్థ్యం ఆయన తెలుసు, ఆయన ఏం చేయాలో తెలుసు. మన ఇంట్లో మా పిల్లలందరికీ పనులు అప్పచెప్తారు. ఎవడి సామర్థ్యం ఏంది, ఎవడు చేయగలడో వాళ్ళకి సరిపడా. ప్రిన్స్ గారి పని జాయ్ చేస్తాడా? చెయ్యాడు కాదు, లేడు. ఒకవేళ చేయటానికి పూనుకుంటే ఆడు చేస్తాడు, మనం చేస్తాం. పని అప్పగించడం ముఖ్యం కాదు, సామర్థ్యం అప్పగించేవాడికి తెలుసు. నేను చేయగలను అంటే ఆ పిల్లకాకి నీకేం తెలుసు ఈ సంగతి అంటాం తప్పితే, ఆడికి నీవు కూడా అది చేయగలను నువ్వు అనుకోవడం తప్పితే నువ్వు చేసేదేమీ ఏమి లేదు. ఆయనే మన సామర్థ్యాన్ని ఎరిగి, ఆయనే మనకి ఎంత ఇవ్వాలో నిశ్చయిస్తాడు, ఆయనే అప్పగిస్తాడు. నీవు చేయాల్సింది ఏం చేస్తే, ఇచ్చిన దాంతో వ్యాపారం చేసి డబల్ చేయాల్సిందే. అది ఇది చెయ్యి అది చేయని అక్కడ చెప్పాలా, దీన్ని డబుల్ చేయను. ఏం చేస్తావనేది కాదు, ప్రకటిస్తావా, కరపత్రికలా, ప్రార్థన, ప్రసంగమా, మంచిగా కౌన్సిలింగా, ఏ విధము చేతనైనా నీకు ఇవ్వబడిన రక్షణతో కొంతమందికి రక్షణ రావాలి. ధనవంతులైన వారు ఇహమందు తన ధనమందు నమ్మిక, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు. డబ్బులు సంపాదించడం ముఖ్యంగా, డబ్బులను ఏం చేస్తున్నావు అనేదే ముఖ్యం. 1000 కోట్లు ఉండని, 1000 రూపాయలు ఉండని, నువ్వేం చేస్తున్నావు అనేదే లెక్క అడుగుతాడు ఒక రోజున. ఆయన బైబిల్ రాసింది, ఒక రోజున ఆయన లెక్క అడుగుతాడు. నువ్వు పిలిచినప్పుడు ప్రభా ఇక ఎంత రెడీగా ఉన్నా, రా మా పిల్లకాయలు వస్తారు. ఎవడన్నా నోట్స్ రాస్తే బైబిల్ రోజున ఆ రోజు సాగు కొడతారు నన్ను, నోట్స్ చెక్ చూసు. నేను పిలిచిన రోజు ఎవడు రాయడు, వాడు రాసిన రోజున మటుకు. దేవుడు కూడా అంతే. మనం అన్ని భక్తి చేస్తున్నప్పుడు నేను వెళ్తాడు అనుకోకు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకి, ఆయన లెక్క ఎప్పుడు అడుగుతాడో మనకి తెలియదు. ఆ లెక్క అడిగే రోజుకి మనం లెక్క కరెక్ట్గా డబల్ చేసి ఉంచాలి. హల్లెలూయా. కనుక ఈ ఉపదేశంలో మనం నేర్చుకునే కొన్ని విషయాలు. నెంబర్ 1, ఆయన యజమానుడు, మనం సొమ్ము ఆయనది, మనదైతే కాదు. సామర్థ్యం ఆయనకే తెలుసు, మన సామర్థ్యం మనకి తెలవదు. 4వదిగా మనము ఇచ్చిన దాంతోని వ్యాపారం చేసి దాన్ని డబల్, ప్రార్థన చేసి డబల్ చేయమన్నాడా? చెయ్యండి రా, ఇది పెరిగిపోద్ది అంటే వ్యాపారం అంటే ఏంది? పెట్టుబడి ఆయన ఇచ్చాడు. మీరు పని చేయాలి, 10 మందితో కలవాలి, నీ ప్రోడక్ట్ మంచిదని చెప్పుకోవాలి, అమ్ముకోవడం రావాలి. నువ్వు నమ్మి నేను ఎన్నోసార్లు చెప్పినా కానీ నేను కూడా ఫెయిల్ అయినా అందులో. కోకోకోలా వాడు 90% ఆఫ్ ద నాన్ వరల్డ్ రీచ్ అయ్యింది వాడు ప్రోడక్ట్తో. కానీ ప్రభువుని నమ్మిన మన ఊర్లో కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం. నీది 2017లో నేను ఆఫ్రికా వెళ్తున్నప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్స్లో రాసింది, అక్కడ సీట్ వెనకాల 90% ఆఫ్ ద నాన్ వరల్డ్ కోకోకోలా రీచ్ అని రాసింది. వామ్ము, కొండలు గుట్టలు. అందులో వాడు వేసిన ఫోటో తెలుసా? మంచి సిటీలో కోకోకోలా దొరుకుతుంది, హిమాలయ పర్వతాల కొండల మీద కూడా ఏమి దొరకపోయినా కోకోకోలా అంటే అక్కడ దాకా రీచ్ అయింది. అంటే ఏంటి?
పాసిబిలిటీ ఉన్న కాడ రీచ్ అవ్వడం కాదు, ఇంపాసిబుల్ అన్న ప్లేస్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్ కనిపించింది. అలాగనే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడని, రక్షకుడని నమ్మితే మనం ఎంత ఎఫర్ట్స్ చేయాలంటే ఇంపాసిబుల్ అన్న కాడికి కూడా సువార్తను, ప్రభువుని పరిచయం చేసే వాళ్ళ మనం ఉండాలి. నిన్ను లెక్క అడుగుతాడు ఆయన. ఎప్పుడు అడుగుతాడో, నేను రెడీగా ఉంచా అంటే లెక్క రాస్తే పిల్లలు చదువుకున్నప్పుడు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు రాయాలా? మనకెప్పుడు డేట్ వస్తుందో తెలియదండి, మనమే సిద్ధంగా ఉండాలి. కనుక మరలా చెప్తున్నా, ఆయన యజమానుడు, మనం దాసులు. సొమ్ము ఆయనది, ఆయనే మనకి సొమ్మును అప్పగించాడు. ఈ సొమ్ముని డబల్ చేయాలి. డబల్ చేసిన వాడు నమ్మకస్తుడు, తన యజమాను సొమ్మును పాతిపెట్టినవాడు సోమరువైన. డబల్ చేసిన దాంట్లో పెట్టిన విధం ఏంటంటే, ఎలా చేశాడంటే వ్యాపారం చేసి దాన్ని డబల్ చేశాడు. మళ్ళీ ఒకటి చెప్పండి, ఆ ఒకటోని కూడా సోమరువైన చెడ్డదాసుడు అంటూ ఏమన్నాడు, నువ్వు నా సొమ్ముని సావుకారులు ఏం చేస్తారు? అన్నదానాలు, వస్త్రదానాలు, చెట్టు కింద తపస్సు, ఒంటికాలు జపం, వీడు చేస్తారా సావుకారులు చేసేది బిజినెస్. ఆయన ఏం చెప్పాడు, నువ్వు ఇదన్నా తీసుకెళ్ళి, అంటే నీకు ఇవ్వబడిన దాన్ని మెరుగుపరిచి దానితో మరి ఎక్కువగా సంపాదించే ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడైనా, నీ సొంతంగా లేకపోతే చేసేవాడుతన్నా ఉంటే ఖచ్చితంగా నీకు వచ్చును కదా అన్నాడు. కనుక ఈ రోజున సంవత్సరం ఆఖరికి వచ్చేసాం, కొత్త సంవత్సరంలోకి వస్తున్నాం. అందుకనే మనకి ఇవ్వబడింది. నేను మరలా చెప్తున్నా కదా, నా సామర్థ్యం ఏదో నా ప్రభుకే తెలుసు, నాకు తెలియదు. కనుక నేను హిందీ వాళ్ళ మధ్యలో పోతాను నేను చెప్పలా, ఆయనే నన్ను పంపాడు. పడిపోయిన గోడలను కట్టే నెహెమ్యా పరిచర్య ఇస్తానండి, నేనేం అడగలేదు, ఆయనే ఇచ్చాడు. అలాగనే ఇప్పుడు నేను చేస్తున్న కుటుంబాల పరిచర్య కూడా ఆయనే ఇచ్చాడు. మనకంటే బెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసేవాడు ఎవరు లేడంటే 1000 మంది ఉండొచ్చు. నాకు కూడా ఒక తలాంత ఇచ్చాడని నేను అనుకుంటా. నాకేమి 5 ఇచ్చినంత మాత్రం నాకు కూడా ఇది నేను అడిగింది కదా, ఆయన ఇచ్చాడు. నా బాధ్యత ఏంటంటే దీన్ని నేను డబల్ చేయాలి, అట్లీస్ట్ సౌకర్యాలు కడబెట్టమంటారు. అందుకని కొన్ని సందర్భాల్లో నేను మీటింగ్లు చేసినా, ఏదైనా చేసినా, నార్త్ ఇండియా వెళ్ళినా నేను అంత ఎఫెక్ట్గా చెప్పిన ఎవరినో పట్టుకుపోతా. ఇది వాళ్ళతో కలిస్తే అన్నది ఇది కొంచెం డబల్ అవుతుంది, కొంచెం ఫలభరితంగా ఉంటుంది అన్నది నేను పాటిస్తున్నా. కానీ 100% మనం పర్ఫెక్ట్ ఎవరూ ఉండలేం. అందరం కూడా గురి వద్దకు చేరాలనే చేస్తుంటాం. కానీ ఈ కాంటెస్ట్లో మనం నమ్మాల్సింది ఏంటంటే, ఆయన యజమానుడు, మనం దాసులు. సొమ్ము ఆయనది, పని మనది. ఎవడెవడికి ఎంత ఇస్తాడనేది మనకి తెలియదు. ఎందుకంటే ఎంత ఇస్తాడని తెలియదు. ఎందుకు చెప్తున్నా, సామర్థ్యం తెలియదు, మంచితనము తెలియదు. మంచితనం ఏంటి? లాస్ట్లో వచ్చినోడికి ఫస్ట్ రూపాయి ఇవ్వడం. ఆ యజమానుడి మంచితనం మనకి తెలియదు. యజమాని దూరదృష్టి, ఆయన సామర్థ్యం, మన సామర్థ్యాన్ని ఎట్లా గుర్తుపడతాడు, ఎన్ని ఇస్తాడో కూడా మనకి తెలియదు. కనుక మీరు కంపారిజన్ అనేది, మీరైనా నేనైనా సేవలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, చర్చ్లో కానీ ఒకరితో ఒకడు పోల్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కానీ కామన్గా ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. కామన్గా ఆయన ప్రార్థన చేసేవాడు, మనం కూడా ప్రార్థన చేయాలి. కామన్గా ఉండాలి. సహోదరుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మీరును ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నారు. ఆయన బలహీనులకు చేయినిచ్చాడు, మనం కూడా బలహీనులకు చేయి ఇవ్వబద్ధులమై ఉన్నాము. రోమా 15. ఏదైతే మ్యాండేటరీ ఉందో అవి కంపల్సరీగా అందరూ చేయాల్సిందే. కానీ తలాంతులు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏం పని చేయించాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. ఇచ్చిన దాన్ని కంపారిజన్, మరి వాడి సంగతి ఏంది, నీకేం పని అన్నాడు ప్రభు. ఏమన్నాడు? వీడి సంగతి ఏంటంటే ఏమన్నాడు, నీకేంది. ఎవడి సంగతి మనకు అనవసరం, మన పని మనం చేసుకుని పోదాం. దేవుడు అప్పగించిన దాన్ని డబల్ చేసి పలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.